స్వాతి అక్క అయితే తేరుకోలేదు ఇప్పటి వరకు. అలా చూస్తుందండి అది. అవును. ఎక్కడిసారి అమ్మానా అమ్మో అంట. అమ్ము తిన్నావా అంట. ఎక్కడ తినడు, తిన్నది మొత్తం దిగిపోయింది అందరూ. అందరూ లగెత్తండి. ఎక్కడికి? లక్ష్మి గారు మెసేజ్ చేయలేదు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. సారీ బ్రో. సారీ ఎందుకులే. ఏ బ్రో నేమ్ ఏంటి అక్క? సునీల్. అదే నేను మర్చిపోయాను. ఓకే. అక్క ఒకసారి నువ్వు మ్యూట్‌లో పెట్టు. అది డబుల్ వాయిస్ రాదనుకుంటా ఇప్పుడు. ఇప్పుడు వస్తుందా డబుల్? లేదు నా వాయిస్ నాకు వినిపించట్లే. వినిపిస్తుంది కదా నీకు? నవ్వి చచ్చిపోయేలా ఉన్నా. ఒక్కసారి నిజంగా అసలు టెన్షన్ పెట్టేసారు అసలే. ఫస్ట్ పర్వాలేదు కొంచెం బాగానే వచ్చింది. తర్వాత మళ్ళీ ఏదో చిన్న పిల్లోడి వాయిస్ కింద వచ్చింది. వామ్మో! అసలు ఇంకా చూడు అసలే పరుగెత్తాలి. స్వాతక్క అయితే అక్క స్వాతక్క అని పిలిచినా కూడా వస్తుంది పైకి. డబుల్ మీటా ధమాకా డబుల్ మీట్ అయిపోయింది సింగిల్ మీట ఇప్పుడు. అక్క సౌండ్స్ కి నీ లుక్స్ కి వాయమ్మో బూచి మామూలు బూచి కాదు ఇది. కాదు, బూచికే బూచి ఆ అసలే. సాంగ్ లో అది మూవీ ఉందిగా, వచ్చింది వచ్చింది అదేదో సాంగ్ ఉంటుంది చూడు చిన్నపిల్లలది. ఆ మైకంలోకి వెళ్ళిపోయినా ఇంకా ఏదో బ్యానో కూనో ఏదో అంది ఇంకా. ఇదేంది చిన్న దయ్యం వచ్చింది లైవ్లో కనుక్కున్నా, నిజంగా భయపడిపోయినా. అక్క ఒకసారి నీ లైవ్ మామూలుగా జనాలకు రీచ్ అవ్వకపోవచ్చు కానీ ఈ బూచీలకు మాత్రం బాగానే రీచ్ అవుతున్నట్టుంది. ఓన్లీ సంజయ్ బ్రో సింగిల్ మీట్ తిన్నాను. అమ్మో ఆవిడ వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరో ఆవిడే ఇప్పుడు వచ్చి మొత్తం అందరిని భయపెట్టారు చూసావా? భయపెట్టడం కదా అందరినీ నిద్ర ఉన్న వాళ్ళందరినీ కూడా లేపింది ఆవిడ. తెలుగు అమ్మాయి దివిసమ్మ గారు తెగ నవ్వుతున్నారు ఆవిడ. మాకు ఇచ్చేసి టైము 9:36 అయింది. మరి మీకెంత అయిందో. సారీ బ్రో. లేదు లేదు మీకు నిజంగా మెచ్చుకోవాలి అసలు మిమ్మల్ని. సూపర్ వాయిస్ మీద నిజంగా భయపెట్టారు కూడా అసలు మమ్మల్ని నిజంగా చెప్పాలంటే. స్వాతక్క ఇప్పుడు తీరుకోలేదు చూడు అసలు అలాగే చూస్తుందో. స్వాతక్క చూడు అసలు అసలు ఆశయం లేదు. మా పిల్లోడు అది ఇప్పుడు మొత్తానికి ఎక్కడ మీరు గిల్లు ఉంటారు అందుకని అట్లుంటాడు. బాయ్. ఓకే పడుకో గుడ్ నైట్. నవ్వినవ్వ కలలో వాటర్. స్వాతక్క అయితే ఇప్పుడు తీరుకోలేదు. ఎందుకు సారీ ఎందుకు? ఎందుకు డైరెక్టర్ వచ్చి మాట్లాడేచ్చు కదా డైరెక్టర్ గా. మళ్ళీ సారీ ఎందుకు మనకి? దెయ్యం పట్టిందా అడుగుతున్నారు ఇంట్లో ఎవరికి? అమ్మో. నిద్రపోయి అక్క ఏమక్క అక్క వారం రోజులు ఆడుతుంది తేరుకోవడానికి. ఆ ఇంకా ఆ ఆ సునే, ఏంటిది నువ్వు రాగానే ధైర్యం వచ్చింది ఫీల్డ్ నిజంగా. అనుకోండి. నువ్వు రాగానే ధైర్యం వచ్చింది ఇంకా వెంటనే జాయిన్ చేసుకున్నా. మళ్ళీ బూచ్ వస్తుందేమో అని భయపడ్డా. అక్క ఊరికే అక్క ఆట పడదామని. ఊరికేనంట అక్క ఆట పడదామని కానీ మామూలు ఆట పట్టించి మామూలు ఆట కాదు సామి. చెప్పి ఈ పట్టించండి టైంలో బాబు. ఇదే మాట సామి, మధ్యాహ్నం ఆట కూడా పనికిరాదు, ఇది మార్నింగ్ కూడా పనికిరాదు, అంత భయపడి చచ్చిపోయినా. నీలమ్మ గారు వెయిట్ కర్రీ వాట్ కర్రీ ఓకే ఓకే అవును నీకు సులక్ష్మి గారు బాయ్ ఓకే. అవును ఏమో ఎవరు లేదక్క మన కోసం కదంట ఈ తెలుగు అమ్మాయి దివ్యసేన గారి కోసం అనుకుంటా ఆయన అలా మిమిక్రీ చేసింది. మన కోసం అయితే కాదు కానీ మొత్తం మనందరం కూడా జడుచుకున్నాం నిజంగా భయపడ్డాం.